అరగంట వదులుతున్నారు. దీంతో మహిళలు బజార్ నల్లా వద్ద బిందెలతో క్యూ కడుతున్నారు. తమ గోడు ఎవరికి వినిపించినా పట్టించుకోవడం లేదంటోన్న ఇందిరానగర్లోని జవహర్ కాలనీ వాసులతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. మరి నగరంలో నీటి కొరత చాలా ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ నరసింహనగర్, యూసఫ్ గూడ, లక్ష్మీ నరసింహనగర్ లో మహిళలు వాటర్ ప్రాబ్లం చాలా ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరి సమయానికి ట్యాంకర్ రావట్లేదు, ఉన్నటువంటి కుళాయిలు కూడా నీరు సరఫరా సరిగా లేదని చెప్పేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఇక్కడ మహిళలు వాళ్ళు ఏమంటారు, నీటి సమస్య ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, ఎలా ఉంది? అది కాదు, 10 రోజుల నుంచి లేవు నీళ్లు, ఒక బోరింగ్ కానీ ఏమీ లేదు, ఒక ట్యాంక్ తెప్పించట్లేదు. నెల నెల డబ్బులు మాత్రం తీసుకుంటారు. పసిపిల్లలు ఎంత ఏడుస్తున్నా తెలుసా, స్నానాలు అవి లేకుండా. నేను చెప్పలేదు, మీరు వచ్చి లోపలికి వచ్చి ఫోటోలు తీసుకోండి, మీకే దండిగే. వారం రోజులు బుక్ చేస్తే ఇప్పుడు వచ్చాయి మాకు. ఈ వారం రోజులు అసలు తాగడానికి కూడా నీళ్ళు లేవు మాకు. బయట డబ్బులు పెట్టి కొనుక్కోవడం అన్ని సీసాలు ఎంత బ్లాక్, అవి కూడా బ్లాక్ నే. పైసలు లేవు, మేము ట్యాంకర్ లేకుండా ఏం లేకుండా ఏం తెచ్చుకుంటాం చెప్పండి. ఒక్క సుక్క నీళ్ళు ఉండలేవు, వారం రోజులు అవుతుంది. డబ్బా తెచ్చుకొని ఒక్కొక్క డబ్బా తెచ్చుకొని తాగుతున్నాము. పైసలు ట్యాంకర్ తెచ్చుకొని పోసుకుంటారు, పైసలు లేక పోసుకుంటారు. బోర్ లేదు, ఒక బాయ్ లేదు, ఎవరు పట్టించుకుంటారు లేడు. ఎలక్షన్ల టైంలో మాత్రం అందరూ వచ్చి ఇంటికి వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు మాత్రం ఎవరు రాడు, ఎమ్మెల్యే రాడు, ఏ లీడర్ రాడు, ఎవరు రాడు. ట్యాంకర్స్ లేవండి, ట్యాంకర్స్ రావట్లేదు అని చెప్తున్నారు. డబ్బులు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళే ట్యాంకర్లు వేయించుకుంటున్నారు, కుళాయిలు కూడా రావట్లేదు చెప్తున్నారు. మేము ఉన్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అమ్మ చెప్పండి. నీళ్లు వారం నుంచి నీళ్లు వస్తలేవు, ఒక్క చుక్క నీళ్లు రావట్లేదు. ట్యాంకర్ బుక్ చేస్తే వారం దాకా, ట్యాంకర్ బుక్ చేసినా కూడా వారం దాకా అసలు ట్యాంకర్ కూడా రావట్లేదు. డబ్బులు 1500 ఇస్తే గంట సేపట్లు ఇస్తుండే, లేకపోతే వాటర్ ఇవ్వట్లేదు. వారం నుంచి లేదు. ఇంట్లో కుళాయిలు ఉంటాయి కదా, అవి ఎట్లా అసలు వస్తలేవు అవి. ఇప్పటికే పోయిన మంగళవారం నుంచి వస్తాయి అంటారు. పోయిన మంగళవారం నుంచి అసలు నీళ్ళు లేవు. ఇప్పుడు ఎవరికైనా సాయం చేసుకున్నామని వాళ్ళకే అసలు వేరేళ్ళకి ఏమిస్తారు? అందరూ ఎవ్వరు పట్టించుకోరమ్మా, ఎవరు పట్టించుకోరు, ఎవరు రారు. ఏ బోట్లను లేడీసే వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళి మా మాటనే మేము ఎవరు వినరు. ఎవరు ఇప్పుడు మేము ఎవరికి చెప్పుకుంటాం చెప్పండి, మీరే ఒక మాట. ఇళ్ళ నీళ్ళు రావు, గవర్నమెంట్ నల్లలు లేవు, ఒక ట్యాంకు లేదు, ఏమీ లేదు. 15 రోజులు నీళ్ళు రాకుండా మేము అలాగే ఉండాలి, కానీ పట్టించుకున్న మానవుడు లేడు. ఇక్కడ కూడా ఒక వీధికి వస్తే ఒక వీధికి రావు, ఒక వీధికి వస్తే ఒక వీధికి రావు. ఏంటమ్మా ఏంటి అసలు? ఎవరు అలా చేస్తారు? అలా నువ్వు వస్తే అన్ని వదలాలి కదా. ఆ లైన్కి వస్తే ఈ లైన్కి వస్తే ఒక్క చుక్క రావు. ఈ లైన్ వేస్ట్. మేమందరం మనుషులు కదా, ఒక్క చుక్క నీళ్ళంతా వచ్చి మా ఇల్లు ఫోటో తీసుకోండి. నేను చెప్తున్నాను, నేను పసిపిల్లలు ఎలా ఉన్నారు చూడు, మా మనవరాళ్ళు. నరసింహనగర్ లో వారం నెలలో 2-3 సార్లు డైరెక్షన్ నిండుతుంది, ఎవరు తీయరు. మాకు మాత్రం డైరెక్షన్ వస్తున్నాయి. 10 ఇంట్లోకి వస్తాయి డైరెక్షన్ నీళ్ళు. చూపి తీయండి బాబు, ఆ భూమి తీయండి, ఎవరు తీయండి. లక్ష్మీ నరసింహనగర్ లో ఉన్నటువంటి మహిళలు ఎంతో ఆవేశంగా చెప్తున్నారు. నీటి సమస్య చాలా ఉంది, మాకు ట్యాంకర్లు లేవు, కుళాయిలు రావట్లేదు, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. తర్వాత టైంలో వస్తే ఎవరు లేచి పట్టుకుంటారు, పిల్లలతో ఉంటాం మేము. చాలా సమస్య ఎదుర్కొన్నటువంటి అధికారులు కానీ, ఈ ఏరియాలో ఉన్నటువంటి లీడర్స్ కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించట్లేదు అని చెప్తున్నాం. మా జలమండలి అధికారులు స్పందించి దీనిని వీళ్ళకి నీటి కొరత నుంచి వీళ్ళని విముక్తి చెందాలన్నారు. మేమైతే ఎన్నికల్లో ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయో అప్పుడే వచ్చి రాజకీయ నాయకులు వీటికి మాకు ఓట్లేని అడగడం తప్పితే మగవాడి సమస్యను పట్టించుకునే నాదుడు ఒక్కరు కూడా లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంత ఉద్రేకపూర్వకంగా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సురేష్ ముత్యంతో నవీన, ఎన్టీవీ. ఇది హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న నీటి కష్టాలపై స్పెషల్ ఫోకస్. నమస్తే.